కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముందడుగు పడిందని మంత్రి సత్యకుమార్ హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా చేసిందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అభివృద్ధితో పాటు పోలవరం కూడా పూర్తవుతుందన్నారు. విశాఖపట్నంలోని రిషికొండపై కట్టిన ప్యాలెస్ కు ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వం విధ్వంస పాలన చేసిందంటున్న మంత్రి సత్యకుమార్తో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా అయితే కనుక అడుగులు వేస్తుంది అనుకోవచ్చా? ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్ మీరు ఏదైతే చెప్పేవారో అదేవిధంగా వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్ర అన్న నినాదం కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి అంశం ఏ విధంగా చూడండి? ఖచ్చితంగా, ఎందుకంటే మొత్తం భారత ప్రజలందరూ స్వాగతిస్తున్నారు ఈ బడ్జెట్ని. ఇది ఒక ప్రజా బడ్జెట్గా, పేదల కోసం తెచ్చిన బడ్జెట్గా ఉంది. అన్ని వర్గాల సర్వతోముఖాభివృద్ధికి, అన్ని రంగాలకి చేయూత అందించడం కోసం తీసుకున్న బడ్జెట్గా ఉంది. మీరు మధ్యతరగతి ప్రజల కోసం ట్యాక్స్ రాయితీ పరిమితిని పెంచే విషయంలో కానీ, లేదా గ్రామీణ ప్రాంతాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాదాపు 2,70,000 కోట్లు బడ్జెట్ కేటాయించడం కానీ, ముఖ్యంగా ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా ఆరోగ్య రంగానికి దాదాపు 13% బడ్జెట్ను గత బడ్జెట్తో పోలిస్తే పెంచి 91,000 కోట్లకు తీసుకెళ్లడం కానీ, ఇవన్నీ అన్ని వర్గాలకి చేయూతనిచ్చేలాగా ఒక వికసిత్ భారత్ నిర్మాణం దిశగా తీసుకెళ్లేదానికి చర్యలు తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు ఒక నిజంగా వరం ఇచ్చినట్టుగానే ఇవాళ బడ్జెట్లో ఉంది. ఎందుకంటే ప్రధానంగా అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం దాదాపు 15,000 కోట్లు ప్రత్యేక సహాయాన్ని అందిస్తానని చెప్పడం ఈ వార్షిక బడ్జెట్. తర్వాత కూడా అవసరాన్ని బట్టి కూడా మరింత సహకారం అందిస్తానని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పోలవరం కూడా 100% పోలవరం కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా ఒకదానికి సంపూర్ణ సహకారం ఇస్తాం, టైం బౌండ్ చిత్తశుద్ధిని తెలియజేస్తూ పూర్తి చేస్తాము అని చెప్తూ ఒక టైం బౌండ్ ప్రణాళికను కూడా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం వారు చేశారు. అది కాకుండా పారిశ్రామిక అభివృద్ధికి కూడా ప్రోత్సాహం అందించడం కోసం ఏదైతే చెన్నై, విశాఖపట్నం లేదా హైదరాబాద్, బెంగళూరు కారిడార్లు ఏమున్నా ఇండస్ట్రియల్ కారిడార్లలో, ఎకనామిక్ కారిడార్లలో ఈ ఓర్వకల్లు, కొప్పర్తి నోడ్లలో కూడా పారిశ్రామిక వాడలు కూడా ప్రత్యేక సహకారం అందించి పారిశ్రామిక వృద్ధికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి, పరిశ్రమలు పెరుగుతాయి. కాబట్టి అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా రైల్వేలు కానీ, హైవేలు కానీ ప్రత్యేకంగా సహకారం అందిస్తామని చెప్పారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విభజన ముందు, విభజన తర్వాత కూడా వెనుకబడిన ప్రాంతాలుగా, జిల్లాలుగానే మిగిలిపోయిన రాయలసీమ జిల్లాలు కానీ లేదా ఉత్తరాంధ్ర జిల్లాలకు కానీ ప్రత్యేక సహకారాన్ని అందించి వాటిని కూడా అభివృద్ధిలో భాగస్వాములు చేయడానికంటే అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తామని చెప్పడం, దాంతోపాటు ఇంకొక వెనుకబడిన జిల్లా అయిన ప్రకాశం జిల్లాను కూడా వీటిలో చేర్చడం నిజంగా అభినందనీయం. దీనికి ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతవాసిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. సార్, ముఖ్యంగా గతంలో కూడా ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి నిధులను సైతం కూడా పక్కదారి పట్టించిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అంటే అభివృద్ధి చేయకపోవడం వెనక, దీని వెనక ఏమైంది ఉందంటారు? ఖచ్చితంగా చిత్తశుద్ధి లేకపోవడం. రాష్ట్ర అభివృద్ధి గురించి గత ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే విషయం మనకు అనేక సందర్భాలు తెలిసింది. 1,19,00,000 గృహాలని పట్టణ ప్రాంతాల్లో ఇస్తే ఆంధ్రప్రదేశ్కు మాత్రమే 21,50,000 గృహాలని మంజూరు చేయడం జరిగింది. అంటే దాదాపు 28% కేవలం ఆంధ్రప్రదేశ్కే ఇచ్చారు గతంలో. దానికి 98,000 కోట్ల పెట్టుబడులతో కేంద్ర ప్రభుత్వం వాటాగా 32,000 కోట్లు ఇస్తుంటే రాష్ట్రం తన వాటా ఇవ్వలేదు. 5 సంవత్సరాల్లో పేదల కోసం పట్టణ ప్రాంతాల్లో ఇళ్ళ నిర్మించడానికి కూడా ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 1,00,000 ఇల్లు నిర్మాణం చేస్తామని దానికోసం 10 లక్షల కోట్లు కేంద్రం కేటాయించింది. దాని నుంచి ఇప్పుడు అయితే దార్శనికత కలిగిన నాయకులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎక్కువ మనకు మొత్తంలో గృహాల మంజూరు జరిగే అవకాశం ఉంది. గత ప్రభుత్వం అన్ని రంగాల్ని జలజీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే రాష్ట్రం వాటా ఇవ్వలేదు. కేంద్రం 8,000 కోట్లు ఇస్తే 50% అంతే మొత్తంలో వాటా ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం 1,600 కోట్లు మాత్రమే గతంలో ఇచ్చింది. తద్వారా ప్రతి పేద ఇంటికి కుళాయి ద్వారా మంచినీరు అందించాలనే ఏ ఉద్దేశంతో అయితే ప్రధానమంత్రి గారు జలజీవన్ మిషన్ తీసుకొచ్చారో అది కాస్త నిర్వీర్యమైపోయింది. ఏ పథకం కింద కేంద్ర ప్రాయోజిత పథకం తీసుకున్నా కూడా వాటిలో రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన వాటా ఇవ్వకపోవడం వల్ల అనేక కోట్ల నిధులు వెనక్కిపోయిన సందర్భం ఉంది, లేదా మురికిపోయిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కాకుండా వ్యవసాయ రంగంలో అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి వాటా ఇవ్వకుండా ఇవ్వాల్సిన సబ్మిషన్ ఫర్ అగ్రికల్చర్ మెకనైజేషన్ ఉంది. దాని కింద ట్రాక్టర్లు కానీ లేదా యంత్ర పరికరాలు కొనుక్కోవడం కానీ, చివరికి టార్పాలిన్లు కొనుక్కోవడానికి కేంద్ర ప్రభుత్వం 50% సబ్సిడీ ఇస్తుంది. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన పని లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఈ పథకాన్ని రైతులకు వర్తింపజేయడమే కాకుండా ఉద్యాన పంటలకు కూడా 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్
సౌకర్యం కూడా కల్పించారు. ఈ 5 సంవత్సరాల్లో ఈ పథకాలు పూర్తిగా గాలికి వదిలేసి వ్యవసాయ రంగానికి కూడా చాలా పెద్ద దెబ్బ తీశారు గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సార్, ప్రధానంగా రాయలసీమకి ప్రత్యేకమైనటువంటి గ్రాంట్లు, ఎందుకంటే ధర్మవరం సైతం కూడా మీరు అత్యధిక మెజారిటీ తోటి గెలుపొందడం, అయితే ఇప్పుడు ప్రస్తుతం రాయలసీమకు కూడా ప్రత్యేకమైనటువంటి విధానాన్ని కూడా అమలు చేస్తున్న పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. దీన్ని విధంగా రాయలసీమ మీద మొత్తం ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైన ప్రేమను నరేంద్ర మోడీ గారు చూపించారు, కేంద్ర ప్రభుత్వం చూపించింది. అదే మేము ముందు నుంచి చెప్తున్నాం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కారులు ఏర్పడితే రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుంది. ఈ చితికిపోయిన ఆర్థిక వ్యవస్థలు మళ్ళీ గాడిలో పెట్టే అవకాశం కలుగుతుంది అని మేము చెప్తా వచ్చాం. అందుకని ఆశీర్వదించమని ప్రజలను కోరాం. దానికి అనుగుణంగా ప్రజలు ఆశీర్వదించారు. మొదటి బడ్జెట్లోనే మనం చూస్తున్నాం, ఇంత పెద్ద ఎత్తున 1,000 కోట్లు ఇవాళ రాష్ట్రానికి ఒక బడ్జెట్లోనే కేటాయించడం జరిగింది. అన్ని రకాల సహకారం. దీనికి బడ్జెట్కు ముందుగానే మనం చూసాం, 189 కిలోమీటర్ల సిఆర్డీఏ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుకి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదేవిధంగా విశాఖపట్నంలో కూడా మెట్రో రైలుకు కూడా అనుమతి ఇచ్చింది, ఎన్హెచ్ఐతో కలిసి చేయడానికి అవకాశం కల్పించింది. ఈ విధంగా బడ్జెట్కు సంబంధం లేకుండా పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఇప్పుడు బడ్జెట్లు కూడా ప్రత్యేకంగా 1,000 కోట్లు నిధులు అందించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయని నేను ప్రజలందరూ భావిస్తున్నారు. ఈ 2 ప్రభుత్వాలు కేంద్రంలో రాష్ట్రంలో దార్శనికత కలిగిన నాయకత్వం కారణంగా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ప్రగతి పదంలో పరుగులు తీస్తుందని కూడా. సార్, ఒక పక్క రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక శాంతి భద్రతల విఘాతం కలిగించే అంటూ కూడా జగన్ ఢిల్లీ వెళ్ళి నిరసన చేస్తామని చెప్తా ఉన్నారు. అయితే మరో పక్క ఈ యొక్క కేంద్రం తీపి కబురు అనేది కూడా అందించింది. దీన్ని ఏ విధంగా ఇప్పుడు రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన విధ్వంస పాలన శ్వేతపత్రం ప్రకటిస్తుంటే ఎటువంటి విధ్వంసం జరిగిందని ప్రజలకు తెలుస్తూ ఉంది. వాటి నుంచి దృష్టి మరల్చడం కోసం కొత్త నాటకానికి తెరదీస్తూ ఎప్పుడు కూడా కోడికత్తి కేసులు కానీ, గులకరాయి కేసులు కానీ, లేదా బాబాయ్ హత్య విషయంలో కూడా అనేక రకాల ఈ రకంగా మైండ్ గేమ్లు ఆడిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కొత్తగా మళ్ళీ వాళ్ళే దాడులు చేస్తూ అధికార పార్టీ సభ్యుల మీద మళ్ళీ వాళ్ళు అధికార పార్టీ దాడులు చేస్తుందని చెప్పి ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే దొంగ అన్నట్టుగా ఉంది ఇవాళ. అయితే ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజుల్లోనే ఇచ్చిన హామీలు ఏదైతేనో నెరవేరుస్తూ రావడం, ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా సామాజిక భద్రత పెన్షన్లు ఇవ్వడం, అదేవిధంగా అన్న క్యాంటీన్లు మొదలుపెట్టడం, అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం, ఈ రకంగా ఇటువంటి ప్రధాన కార్యక్రమాలు చేసుకొస్తుంది. ప్రజల్లో అభిమానం చూరుకుంటుంది. కాబట్టి వాటి నుంచి దృష్టి మరల్చడం ఒకటైతే, వాళ్ళు చేసిన తప్పులు మళ్ళీ ప్రజలు నమ్మకుండా చేయడం కోసం వీటి నుంచి దృష్టి మరలుస్తూ అభివృద్ధి వైపు నుంచి కాకుండా మళ్ళీ రాజకీయాల వైపు దృష్టి మరల్చేలాగా చేయడం కోసం పన్నిన పన్నాగం తప్ప ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. శాంతి భద్రతల గురించి వాళ్ళు మాట్లాడుతూ నవ్వు వస్తుంది. ఎందుకంటే బాబాయ్ హత్య ఎవరు చేశారో అందరికీ తెలుసు. ప్లేకార్డ్ పట్టుకొని ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు. డ్రైవర్ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి ఆయన వచ్చి ప్లేకార్డ్ పట్టుకొని ఉంటే ప్రజలు నవ్వుతున్నారు. ఎన్ని రకాల ఏ ప్రాంతంలో చూసినా దాడులు జరుగుతూ వచ్చాయి. మీరు ఎన్సీఆర్బీ రిపోర్టు చూసుకుంటే అత్యధికంగా హత్యలు, కిడ్నాపులు, దోపిడీలు, దొమ్మిలు జరిగిన సమయం ఈ 2019 నుంచి 2022 ఆర్థిక సంవత్సరం దాకా ఉన్నాయి. దాదాపు 90,000 అటువంటి సంఘటనలు జరిగి ఉన్నాయి రాష్ట్రంలో. ఆ ఎన్సీఆర్బీ రిపోర్టు చూస్తే మీకు అర్థమవుతుంది గతంలో ఎలా ఉండేది, 5 సంవత్సరాల కాలంలో ఎలా ఉంది, రాబోయే కాలంలో ఎలా ఉంటుందో కూడా ప్రజలు చూస్తారు. కాబట్టి ఇటువంటి మాయమాటల్ని, దొంగ నాటకాలని ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇప్పటికైనా కనీసం 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని విధ్వంసం చేసి రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు, తిరోగమన మార్గంలో తీసుకెళ్లారు. ఇప్పటికైనా ఒక ప్రజాప్రభుత్వం వచ్చింది. ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, నిజమైన సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చెప్తున్నారు, మేము ఎటువంటి రాజకీయ వివక్ష చూపం, రాజకీయ ప్రత్యర్థుల మీద దాడులు చేయమని చెప్తున్నారు. ఎందుకంటే నా లక్ష్యం ఒకటే, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి, రాష్ట్ర యువత భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి అనే ఉద్దేశంతో కష్టపడి పనిచేస్తున్నాం. కాబట్టి రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి మీద దృష్టి సారిద్దామని వారు చెప్తున్నారు. ఇప్పటికైనా కలిసి రావాలా, నిర్మాణాత్మకమైన ఒక ప్రతిపక్ష పార్టీగా ఉంటూ కనీసం రాష్ట్ర అభివృద్ధి గురించి ఇప్పుడైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అప్పుడు ప్రజలు క్షమిస్తారు. ప్రతిపక్ష హోదానే ఇవ్వట్లేదు, స్పీకర్కి కూడా మేము లేఖ రాసాము. ఇప్పుడు ప్రస్తుతానికి హైకోర్టును సైతం కూడా ఆశ్రయించడం జరిగింది. ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా కోరుతా ఉన్నారు ఆ పిటిషన్లో. దీన్ని ఏ విధంగా చూస్తారు? విధి విధానాలు తెలియని వాళ్ళతో ఏం మాట్లాడతాం? ఆయనకు అవకాశం ఉంటే ముఖ్యమంత్రి పదవి కూడా ఇమ్మంటాడు. ప్రజలు తీర్పు ఇచ్చారు స్పష్టంగా, 10% లోపల మీకు సీట్లు వచ్చాయి. మీరే గతంలో అని ఉన్నారు, ఇంకో 4 సీట్లు తగ్గి ఉంటే 10% సీట్లు కూడా వచ్చేవి కాదు, ప్రతిపక్ష హోదా కూడా అని మీ నోటితో చెప్పారు.
అదే నోటితో ఇవాళ ఈ మాటలు ఎలా మాట్లాడుతున్నారంటే మీరు ఊసరవెల్లి కన్నా చాలా ప్రమాదకరంగా ఉన్నారు. మొన్నటిదాకా ఆ మాట మాట్లాడిన వ్యక్తి ఇవాళ ఈ మాట మాట్లాడిన ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు మీకు చాలా స్పష్టంగా తీర్పిచ్చారు. మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదని ప్రజలు భావించారు కాబట్టే మీకు 11 సీట్లకే పరిమితం చేశారు. ఆ తీర్పును మీరు అర్థం చేసుకోక మళ్ళీ ఇవాళ అధికార పార్టీ మీద చేయడం, లెటర్ రాసేస్తే ఇస్తారా? ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని అనారోగ్య ఆంధ్రప్రదేశ్గా కూడా మార్చారంటూ కూడా మీరు చెప్తా ఉన్నారు. ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి నిధులు సైతం కూడా పక్కదారి పట్టిన పరిస్థితులు. అయితే అదేవిధంగా కరోనాలో కూడా కేంద్రం ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రత్యేక స్థానంలో ఉంచిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం గతంలో మేమే చేసామంటూ కూడా చెప్తా ఉన్నారు. దీన్ని కరోనా సమయాన్ని కూడా వాళ్ళ అవినీతికి వాడుకునే ప్రయత్నం చేశారు. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తుంటే వాటిని కూడా దారి మళ్ళించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో చూసాం, ఏ ఆసుపత్రికి పోయినా మాస్కులు లేవు, పీపీఈ కిట్లు లేవనే విషయం ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు, ఎంతమంది ఇదయ్యారో. ఆయన నిమ్మకి నీరెత్తినట్టుగా నీరో చక్రవర్తి నగరం కాలపడుతుంటే ఫిడేలు వాయించుకున్నట్టుగా తాడేపల్లి భవనంలో కూర్చున్నాడు కాబట్టి బయటికి రాలేదు. కాబట్టి ఆయనకు ప్రజల ఇబ్బందులు తెలియలేదు. ఇవాళకి కూడా నా దగ్గరకు వస్తున్న చాలామంది ఇప్పటికి కూడా కోవిడ్ సమయంలో మేము పనిచేసినాం, మాకు జీతాలు రాలేదని చెప్తారు. ఏ దీంట్లో డిపార్ట్మెంట్లకు చూసినా కూడా 10 నెలల నుంచి 11 నెలల నుంచి జీతాలు రాని పరిస్థితి ఉంది. జీతాలు కూడా ఇవ్వకుండా వాళ్ళతో ఉద్యోగస్తులతో పని చేయించుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఊరికి ఆర్భాటం కోసం చేశారు. కానీ ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా ఆ కేంద్రం ఇచ్చిన పథకమే ఉంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, దాని విలేజ్ హెల్త్ క్లినిక్లని పేరు పెట్టుకొని, సొంత పేరు పెట్టుకొని డాక్టర్ వైఎస్ఆర్ పెట్టుకొని బాగానే ఉంది. అవి కూడా పూర్తి చేయలేదు. దాంట్లో కూడా బిల్లులు ఇవ్వలేదు. అదేవిధంగా పిఎస్సీలు కొత్తగా తీసుకొచ్చారు, వాటికి ఎన్హెచ్ఎం కింద వస్తున్న నిధులు దారి మళ్ళీ ఇచ్చారు, వాటికి బిల్లులు ఇవ్వలేదు. ఇప్పుడు ఎవరు చూసినా బయటకు వెళ్తే కాంట్రాక్టర్లు కూర్చొని మాకు బిల్లులు రాలేదు. కొత్తగా మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజీలు కేంద్రం మంజూరు చేస్తే వాటి కోసం మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టకుండా ప్రతి దానికి కూడా టైఅప్ కేంద్ర ప్రభుత్వం సంస్థల ద్వారా ఉంది. కేంద్ర ప్రభుత్వం 3 కాలేజీకి కేంద్ర ప్రాయోజిత పథకం కింద నిధులు ఇస్తుంది. మిగతా వాడి 11 కాలేజీలకి నబార్డ్ ఫైనాన్షియల్ టైఅప్ ఉంది. 3 కాలేజీలకి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద కేంద్రం ఇచ్చింది. అయినప్పటికీ కూడా పూర్తి చేయకుండా ఇవాళ బిల్లులన్నీ బకాయి పెట్టున్నారు. ఆరోగ్యశ్రీ కింద ఇవాళ 2300 కోట్లు ఆసుపత్రులకు చెల్లించాల్సి ఉంది. ఇంత పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నాయి. అంటే ఆసుపత్రులు ముందుకు రావట్లేదు, రోగులను చేర్చుకోవడానికి ముందుకు రావట్లేదు, వైద్యం అందించడానికి ముందుకు రావట్లేదు. నష్టపోతున్నది మాత్రం మళ్ళీ పేద ప్రజలు. అయితే ఈ సమావేశాల్లో అసెంబ్లీ వేదికగా మీ యొక్క శాఖ గురించి ప్రజలకి ఏ విధమైన, అంటే గతంలో చేసినటువంటి పరిపాలనపై మీరు అసెంబ్లీ వేదికగా ఏ విధంగా ప్రజలకి చెప్పబోతాం? ప్రజలకు పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏదో ఉంది. మా శాఖ కూడా అందుకని నేను చెప్తున్నది, ఆరోగ్య శాఖని అనారోగ్య శాఖగా మార్చారు. ప్రక్షాళన ఇప్పుడు వెంటిలేటర్ మీద పెట్టుంది, దీనికి కొద్దిగా ఆక్సిజన్ పెట్టిస్తూ మళ్ళీ దీన్ని తీసుకొచ్చి పరుగులు పెట్టించే దిశగా చూడాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం కోరుతున్నాం. సహకారం ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వారిని కూడా కలవడం, కొద్దిగా ఎన్హెచ్ఎం కింద ఫండ్స్ ఎక్కువ ఇవ్వాల్సిందిగా చేయడం, అదే టెర్షరీ కేర్కు కూడా కేంద్రం నుంచి ఏమన్నా అవకాశం కల్పిస్తే, సహాయ సహకారాలు అందిస్తే టెర్షరీ కేర్ కూడా పేదలకు అందించే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొత్తగా వస్తున్న మెడికల్ కాలేజీలకు విధి విధానాలు, ఎన్ఎంసీ విధి విధానాలు చూసుకోకుండా బకాయిలు చెల్లించకుండా ఇవ్వడం వల్ల ఇవాళ ఆగిపోయే పరిస్థితి ఉంది. ఎన్ఎంసీ ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీ లేదా ఫ్యాకల్టీ ట్యూటర్స్ డెఫిషియన్సీ కారణంగా మంజూరు చేయలేదు, తిరస్కరించే కాలేజీలని. అయినప్పుడు కూడా మళ్ళీ మేము అప్పీల్కి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి ఒక నాణ్యమైన విద్యని గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తానని ముఖ్యమంత్రి గారు కూడా పదే ఆ మాట చెప్తున్నారు. కాబట్టి వీటిని ప్రక్షాళన చేయాల్సి ఉంది, ముందు బకాయిలు చెల్లించాల్సి ఉంది, మళ్ళీ ఈ కాలేజీలకు కావాల్సిన నిధులు తెచ్చుకోవాల్సి ఉంది, మళ్ళీ ఈ మౌలిక సదుపాయాల కల్పన చేయాల్సి ఉంది. దానికి తగినట్టుగా కొత్తగా రిక్రూట్మెంట్ చేసి మళ్ళీ టీచింగ్ స్టాఫ్ను కూడా తీసుకోవాల్సి ఉంది. ఇవన్నీ చేయడానికి కొద్దిగా సమయం పడుతుంది. దానికి ముఖ్యమంత్రి గారు కూడా చూస్తున్నారు, ఎక్కడి నుంచి వనరులు తీసుకురావాలి, వనరుల లేమి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం కోరుతున్నాం. ఇక్కడ కూడా రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితులను ఒకసారి ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో మళ్ళీ అనారోగ్య శాఖని ఆరోగ్య శాఖగా ఖచ్చితంగా మారుస్తాం. సార్, ఫైనల్గా ఋషికొండ దాంట్లో కట్టినటువంటి ప్యాలెస్లో ప్రజాప్రతినిధులు ఏమైనా ఉంటే సలహాలు ఏమైనా ఇవ్వండి అంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పినటువంటి పరిస్థితి. దీన్ని మీరు ఏ విధంగా చెప్తారు? ముఖ్యమంత్రి గారు అడిగారు, ఇప్పుడు దాన్ని ఏం చేయాలో, ఇంత లగ్జరీగా చేశారు, ఇంత లగ్జరీగా కట్టారు, ప్రజాధనంతో వాళ్ళు సొంతంగా ఉండడానికి కట్టారు. అయితే ఇప్పుడు అది ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు అటువంటి లగ్జరీ లైఫ్కు దూరంగా ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన సైరన్లు వేయడానికి వాడడం లేదు, ట్రాఫిక్ ఆపితే కూడా ఒప్పుకోవట్లేదు. దాన్ని అనేక మంది అదే టూరిజం దీనికైనా కట్టామని చెప్తున్నారు. వాళ్ళ డబ్బు
డబ్బుతో ఇట్లాంటి విలాసవంతమైన జీవితం గడపడానికి ప్రజలు సుముఖంగా లేరు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు టూరిజంకి ఇవ్వాలా లేకుంటే ఏం చేయాలంటే అందరం చెప్పడం, నేను కూడా చెప్పాను సార్ 10 స్టార్ హాస్పిటల్ చేసేయండి సార్, ఎందుకంటే 10 స్టార్ కన్నా ఎక్కువ లగ్జరీగా కట్టున్నారని. ఇంకో ఆయన చెప్పారు దాన్ని ఒక మ్యూజియం లాగా చేయండి సార్, మ్యూజియం లాగా చేసి దాన్ని విలువ వేస్తే ప్రజలు వచ్చి చూసిపోతారు అని. ఆ ఈస్థెటిక్ సెన్సు టేస్టు గతంలో ముఖ్యమంత్రి గారి టేస్ట్ తెలుస్తుంది ప్రజలకి, అంటే ప్రజా సొమ్ముతో ఎటువంటి జల్సాలు చేయొచ్చు అనే విషయం తెలుస్తుంది. ఒకరు చెప్పారు, ఇంకో ఆయన హైదరాబాద్ లాగా ఫలక్ను మా ప్యాలెస్ లాగా మార్చండి అని. ఇటువంటి రకరకాల సలహాలు వచ్చాయి. అయితే ఇవన్నీ కూడా ఏదో నవ్వుతూ మాట్లాడుకోవడం కోసం ముఖ్యమంత్రి గారు ఒక ఆహ్లాదకర వాతావరణంలో ఆ చర్చ లేపారు, అందరూ సలహాలు ఇచ్చారు. కానీ దాన్ని నిజంగానే ఏం చేయాలి, ఏ రకంగా ఒక ముఖ్యమంత్రి ఉండకూడదో, ఏ రకంగా ధనాన్ని దుబారా చేయకూడదో, ఏ రకంగా తన వ్యక్తిగత అవసరాల కోసం ధనకాంక్ష కోసం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టివేయకూడదో అటువంటి పనిని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. ఇది ప్రజలకు ఒక కేస్ స్టడీ లాంటిది. ఇటువంటి ఒక మానసిక స్థితిలో ఉన్న వ్యక్తులు, నార్సిసిస్ట్ మనస్తత్వం కలిగిన వ్యక్తులు లేదా ఆర్థిక నేరస్తులు అటువంటి పదవుల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రి లాంటి బాధ్యతాయుత పదవులను చేస్తే రాష్ట్రాన్ని ఎంత నాశనం చేయొచ్చు అనేది ఒక జగన్మోహన్ రెడ్డి గారి కేస్ స్టడీ. దీన్ని ఆక్స్ఫర్డ్లో కూడా కేస్ స్టడీగా పెడితే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. వీడియో జర్నలిస్ట్ విష్ణుతో సంతోష్, స్వతంత్ర టీవీ, సచివాలయం నుంచి.